హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మనందరికీ తెలుసు, మన ఇండియా మొత్తంలో తెలంగాణ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు సబ్ కేటగిరైజ్ ఎస్సీ క్యాస్ట్. ఇన్ ద సేమ్ వే మనకి ఏపీలో కూడా ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో మనము ఇప్పుడు నోటిఫికేషన్స్ త్వరలో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మనకి ప్రీవియస్గా ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ అని చెప్పేసి రిలీజ్ చేశారు, చూసారా? దాని ప్రకారంగా మేలో గ్రూప్ 1 మెయిన్స్ ఉంటుందని చెప్పేశారు. గ్రూప్ 1 మెయిన్స్ ఉంది. అండ్ అదే డ్రాఫ్ట్ క్యాలెండర్ ప్రకారంగా మనకి ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ విత్ మోర్ దాన్ 150 పోస్టులు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో కొద్దిగా అటు ఇటు డిలే ఉన్నప్పటికీ కూడా మనం ఇయర్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ కూడా, ఏపీ నుంచి ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా కొద్దిగా పీస్ఫుల్ మీన్స్లో గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేది అంత ఆషామాషిగా కాదనమాట. అంటే దాని మీద మనం ఎంతో ఎఫర్ట్స్ పెట్టాలి, మన టైం ఇన్వెస్ట్ చేయాలి, మన ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఎన్నో సాక్రిఫైస్ చేస్తే కానీ ఒక గవర్నమెంట్ జాబ్ రాదు. మీకు అలాంటి గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకున్నప్పుడు మీకు ఒక మంచి జాబ్ క్యాలెండర్ ఉండాలి. సో మీరు అందరూ కూడా మంచిగా జాబ్ క్యాలెండర్ కోసం ఫైట్ చేయండి, సో దట్ మీకు ఒక ప్రాపర్ క్యాలెండర్ వస్తే దాని ప్రకారంగా మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు, రైట్? సో ఒకసారి ఎస్సీ సబ్ కేటగిరేషన్ అంటే ఏంటో నేను ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను, చూడండి. మీ అందరికీ తెలుసు, సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు బీసీలో మనకి ఏబిసిడి ఎలా అయితే ఉన్నాయో, ఇన్ ద సేమ్ వే ఎస్సీలో కూడా మనకి 3 సబ్ గ్రూప్స్ కింద చేయడం జరిగిందండి. ఓకేనా? ఎస్సీలో 3 సబ్ గ్రూప్స్ కింద చేయడం జరిగింది. సో ఆ 3 సబ్ గ్రూప్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఇట్ ఈస్ అకార్డింగ్ టు జీవోఎంఎస్ 19, అండ్ దీనికి మనకి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు కూడా సంతకం చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఓవరాల్గా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 59 షెడ్యూల్ క్యాస్ట్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఓకేనా? ఐడెంటిఫై చేసి దాన్ని 3 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. గ్రూప్ ఏలో ఒక 12 సబ్ క్యాస్ట్లు, గ్రూప్ బిలో ఒక 18 సబ్ క్యాస్ట్లు, గ్రూప్ సిలో ఒక 29 సబ్ క్యాస్ట్లుగా డివైడ్ చేశారు. అండ్ ఈ గ్రూప్ ఏలో ఉన్న సబ్ క్యాస్ట్ల వాళ్ళకి 1% రిజర్వేషన్, గ్రూప్ బిలో ఉన్న వాళ్ళకి 6.5% రిజర్వేషన్, అండ్ గ్రూప్ 3లో ఉన్న వాళ్ళకి మనకి 7.5% రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు అనేది మీకు ఇక్కడ క్లియర్గా మీరు స్క్రీన్ పాజ్ చేసుకొని చూడండి. అండ్ దీనికి ఒక సపరేట్ 200 పాయింట్ రోస్టర్ సిస్టమ్ని కూడా ఫాలో అవుతారు, విచ్ ఈచ్ మనకి 100 to 1 to 100 వరకు పాయింట్స్ అనేది ఉండడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. ఇన్ 2 సైకిల్స్ అని చెప్పేసి అన్నారు, రైట్? సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? నోటిఫికేషన్లు కొద్దిగా డిలే అయినప్పటికీ అప్పటికీ కూడా అటు ఇటుగా నోటిఫికేషన్లు అయితే వస్తాయని తెలుసు. మరి తెలిసి కూడా మనం ప్రిపేర్ అవ్వకుండా ఉంటున్నామంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అవర్ మిస్టేక్. మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యి క్లియర్ అవ్వకుండా మళ్ళీ మనం కోర్టుల చుట్టూ తిరిగి నాకు ఇంకా టైం కావాలి, ఇవన్నీ టైం వేస్ట్ అండి. మీరు ఎప్పుడు కూడా ఎలా థింక్ చేయాలి అంటే, నేను నోటిఫికేషన్ రాకముందే మొత్తం ప్రిపేర్ అయ్యాను, నోటిఫికేషన్ రాగానే నేను అటాక్ చేస్తాను. మీరు ఏంటంటే గవర్నమెంట్ మీద అటాక్ చేయాలన్నమాట. ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పి మీరు చదివి 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 ఎగ్జామ్ పేపర్ అయ్యాగానే పేపర్ మీద మీరు అటాక్ చేయాలి. పేపర్ మిమ్మల్ని చూసి తడుచుకోవాలి. ఆ రేంజ్లో మీరు ప్రిపరేషన్ అనేది చేయండి. అంతేగాని నోటిఫికేషన్ వచ్చి చిన్నగా ఒక వారం లేదా నెల రోజులు బుక్స్ ప్రొక్యూర్మెంట్కి టైం వేస్ట్ చేసుకొని, తర్వాత ఎగ్జామినేషన్ ఇంకొక నెల రోజులు ఉందన్నగా అటు ఇటు టైం వేస్ట్ చేసుకొని అప్పుడు బుక్స్ పట్టుకుంటే క్లియర్ అవ్వదండి. గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, పెడితేనే వస్తుంది కదా. అందరికీ రాదు కదా గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు చాలా మంది ఫైట్ చేస్తూ ఉంటారు, మాకు నోటిఫికేషన్లు కావాలని ఫైట్ చేస్తూ ఉంటారు. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవ్వరు. ఇంక ఉపయోగం ఏముందండి? మీరు నోటిఫికేషన్ కోసం ఫైట్ చేసే ఉపయోగం ఏముంది? ఇప్పుడు చదివే వాళ్ళు చదువుతూనే ఉంటారు. మీకు తెలుసా, ప్రతి నోటిఫికేషన్లో కూడా ఒక మంచి క్రీమ్ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎన్ని గొడవలు అవ్వనివ్వండి, బయట అందరు రోడ్ల మీదకి వెళ్ళనివ్వండి, వాళ్ళు దే డోంట్ ఈవెన్ కేర్. ఓకేనా? మీరు చూడండి, ఇప్పుడు ర్యాంకర్స్ అవుతారు కదా, వాళ్ళు ఎప్పుడైనా రోడ్ల మీదకి రావడం కానీ లేకపోతే ఏదైనా టెలిగ్రామ్ గ్రూప్లో గొడవలు చేయడం కానీ చేస్తారా? చేయరు. వాళ్ళ పని ఏంటి? మేము ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము జాబ్ క్రాక్ చేయాలి అని చెప్పేసి ఉంటారు. మీ మైండ్ సెట్ కూడా మీరు అలా అలవాటు చేసుకోండి. ఓకేనా? అంతేగాని మనం ఎప్పుడు గొడవలు చేద్దామా, ఎప్పుడు మనం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆడియో మీటింగ్లో జాయిన్ అవుదామా, అంతా స్క్రాప్ అండి. టెలిగ్రామ్లో జెన్యూన్ ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి, స్క్రాపే ఎక్కువ ఉంది. స్టూడెంట్స్ని చెడగొడదామనే ఇంటెన్షన్తో ఉన్న స్క్రాపే మన టెలిగ్రామ్లో ఎక్కువ ఉంది. ఆ స్క్రాప్కి మీరు ఎంత దూరంగా ఉంటే మీరు అంత బాగుపడతారు. ఓకేనా? గవర్నమెంట్ జాబ్ మీకు రావాలండి, మీకు రావాలనుకుంటే మీరు కష్టపడాలి. ఓకేనా? మీరు కష్టపడుకోకుండా ఇప్పుడు కొంతమంది ఉంటారు, అటు ఇటు టైం పాస్ చేస్తుంటారు, బట్ ఎగ్జామ్ అనగానే ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఆ ఫియర్ అనేది ఉంటుంది అనమాట. అలా వన్ నీడ్ టు హ్యావ్ హెల్దీ ఫియర్ టువర్డ్స్ యువర్
ప్రిపరేషన్. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుందని తెలుసు, తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నామంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు అండ్ మీ పేరెంట్స్ని మోసం చేస్తున్నట్టే. నెవర్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. ఖచ్చితంగా సబ్ కేటగరైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయొచ్చు. మీ పని కేవలం ప్రిపేర్ అయి ఉండడం మాత్రమే. మీరు ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మీరు ఇప్పుడే లీవ్ పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు ఒక లాంగ్ టర్మ్ గోల్లా పెట్టుకోండి. డైలీ మీరు ఒక 3 to 4 hours ఆఫ్ ఎఫర్ట్స్ అనేది పెట్టండి. అండ్ రెగ్యులర్గా ప్రిపరేషన్లో ఉన్నవారైతే ఒక 10 to 12 hours ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టండి, లేదా మినిమం 6 to 8 hours ఆఫ్ ఎఫర్ట్స్ అనేది పెట్టండి. గ్రూప్ 1 లాంటి జాబ్ అనేది క్రాక్ చేయడం అంత ఈజీ కాదండి. ఓకేనా? గ్రూప్ 1 చదవాలి అంటే మీకు ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది, ఇంటర్వ్యూ కూడా ఉంది. సరే, ఇంటర్వ్యూ పక్కన పెట్టేస్తే మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ చదవాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు చేస్తారండి? నోటిఫికేషన్ వచ్చాక అయ్యే పనులేనా? మీరు చెప్పండి. నోటిఫికేషన్ వచ్చాక మీరు ప్రిపేర్ అయ్యారు అంటే మ్యాక్సిమం ప్రిలిమ్స్లో ఒక 3-4 సబ్జెక్టులు మాత్రమే చదవగలరు మ్యాక్సిమం. ఓకేనా? సరే, ప్రిలిమ్స్ రిజల్ట్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తారు. నాది ఒకవేళ అయితే నేను మెయిన్స్కి చదువుదామంటే, అయితే మెయిన్స్కి చదివే ఉపయోగం ఉందండి ఇంకా. అలాంటప్పుడు చదవకపోవడం నయం కదా. ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి అందరూ యూపీఎస్సీ వాళ్ళు కాచుకొని కూర్చుంటారు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే మనం ఎప్పుడు జాబ్ క్రాక్ చేద్దామని. మీరు కావాలంటే చూడండి, ప్రీవియస్గా జరిగిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో, అంటే ప్రీవియస్ ఎన్ని నోటిఫికేషన్లు అయినా తీసుకోండి, ఎవరికి ఎక్కువ జాబ్లు వచ్చినాయండి? యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వచ్చినాయి. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఎవరికి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి? యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఎందుకంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అది ఒక మనకి ఏంటంటే చాలా ఈజీ వే అని చెప్పుకోవాలన్నమాట. అంటే యూపీఎస్సీ ఈ లెవెల్లో ఉంటే గ్రూప్ 1 కొద్దిగా లెవెల్ తక్కువైనప్పటికీ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో వాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఉన్నారు, వాళ్ళ సిలబస్లు కంప్లీట్ చేసుకున్నారు. ఓకేనా? మీరు వాళ్ళతో పోటీ పడాలి అంటే మీరు ఎంత ప్రిపేర్ అవ్వాలండి? అంటే మరి మేము అంటే మేము కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం, మాకు జాబ్ రాదా అంటే 100% వస్తుంది మీరు ఎఫర్ట్స్ పెడితే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ మురళి అని చెప్పేసి రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్రూప్ 1లో 489.5 మార్క్స్ వచ్చి ఇప్పుడు డెప్యూటీ కలెక్టర్ వస్తుందండి. ఓకేనా? మరి అతనికి యూపీఎస్సీ అంటే ఏంటో తెలుసా? తెలియదు. యూపీఎస్సీ వాళ్ళతో పోటీ పడ్డాడు, ఒక మంచి జాబ్ సాధించుకున్నాడు. అంటే ఇక్కడ యూపీఎస్సీ వాళ్ళకి వస్తున్నాయి ర్యాంక్స్. మరి నేను ఒక నార్మల్ ఆస్పిరెంట్ని, నాకు రాదు అని చెప్పేసి ఎప్పుడైతే మీరు మీ అడుగు వేయకుండా ఆగిపోతున్నారో అక్కడే మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకున్నట్టు. సో మురళి ధైర్యం చేసి ముందడుగేశాడు. అటు ఇటుగా కొద్దిగా కోర్టు కేసులను అవ్వనివ్వని ఒక 3 సంవత్సరాల టైం కలిసి వచ్చింది, ఇప్పుడు డెప్యూటీ కలెక్టర్ అయ్యాడు. ఓకేనా? సో మరి మీకు ప్రతిసారి లక్ ఉంటుందా అనుకుంటే మనం చెప్పలేం. మరి మీకు కూడా 3 సంవత్సరాలు కలిసి వస్తుందా అంటే చెప్పలేం. ఒక నోటిఫికేషన్ పడి ఎటువంటి చికాకులు లేకుండా ఒక నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి, ఆ నోటిఫికేషన్ సాఫీగా సాగిపోద్ది కదా. ఇప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ 11 monthsలో కంప్లీట్ చేశారు గ్రూప్ 1. మీరు చూసుకోండి, ఐ థింక్ 2022 నోటిఫికేషన్ అనుకుంటాను. 11 monthsలో ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అయింది. ఒక్క ఇష్యూ కూడా రాలే. మరి అలాగే ఇప్పుడు పడే నోటిఫికేషన్లు కూడా కంప్లీట్ చేసే మీ పరిస్థితి ఏంటండి? మీకు మళ్ళీ టైం ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించుకోండి. ఓకేనా? సో యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను, మీరు ఒక మంచి స్టడీ రూమ్ చూస్ చేసుకొని దానికి మీరు డెడికేటెడ్గా ఒక 8 to 10 hours ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టుకుంటూ మీరు రెగ్యులర్గా ప్రిపేర్ అయితే కానీ రాదండి. లేదు అలా నేను చేయలేను అనుకున్నప్పుడు ముందే మీరు గివప్ ఇచ్చేసేయండి. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి చెప్పుకున్నారు అనుకోండి, అరే 1-2 మార్కులతో పోయిందిరా అంటే ఉపయోగం ఎవరికండి ఉపయోగం? మరి ఆ 1-2 మార్కులతో క్వాలిఫై మెయిన్స్ లేదా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి అంటే యూఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్ హియర్. ఓకేనా? వాళ్ళని చీట్ చేసుకోలేదు కాబట్టి ముందున్నారు, మిమ్మల్ని మీరు చీట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడే ఉన్నారు అనమాట. సో టైం అనేది వన్స్ మనకి పాస్ అవుతూ ఉంటే తిరిగి రాదండి. తర్వాత మీరు ఎంత బాధపడ్డా ఎంత మొత్తుకున్నా కానీ నోబడి విల్ కేర్. మా అంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తారండి? ఇట్స్ ఓకే లేరా, నీకు రాసి పెట్టలేదేమో, లేదా మళ్ళీ ట్రై చేయలేరా అని చెప్పేసి అంటారు. మీరు మళ్ళీ ట్రై చేసినా, మీరు మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేసినా కానీ వేస్ట్ ఆఫ్ టైం, మనీ అండ్ ఎఫర్ట్స్ అండి. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ టు సిన్సియర్లీ గివ్ ఎఫర్ట్స్, నాకు ఖచ్చితంగా గ్రూప్ 1 రావాలి అనుకుంటే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అయిపోయింది, మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఇంకా నేను దీనికి మించి చెప్పలేనండి. సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీరు సెల్ఫ్గా ఇమీడియట్గా బుక్స్ తెచ్చుకోండి. ఫస్ట్ ప్రిపరేషన్లో మనం చేసే మిస్టేక్ ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము, ఒక వారం రోజులు చదువుతాం, ఆ బుక్ కోసం వెళ్తాం, మళ్ళీ ఒక వారం చదువుతాం, ఇంకేదో బుక్ వచ్చిందని చెప్పేసి వెళ్తాం. అలా కాదండి. మీరు ఒక 2-3 సబ్జెక్టులు ఫస్ట్, లేదా ఒక 4 సబ్జెక్టులు కంప్లీట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ బుక్స్ ప్రొక్యూర్ చేసుకోండి, లేదా దానికి సంబంధించిన డేటా అంతా కూడా మీరు ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి?
అప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఓకేనా? అండ్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మీరు ఒక మంచి షెడ్యూల్ వేసుకోండి. రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకు ఇంట్లో కంఫర్టబుల్ లేదనుకుంటే ఒక స్టడీ హాల్కి వెళ్ళిపోండి. అంతేగాని ఇప్పుడు రూమ్లో ఉండి ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తాను. ఇప్పుడు రూమ్లో ఉంటే ఏమైందంటే సెల్ఫ్గా అంటే గ్రూప్ స్టడీస్ అని స్టార్ట్ చేస్తారండి. ఎవరో ఒకరు ఏదో ఒక టాపిక్ తీసుకొస్తారు. ఆ టాపిక్ అలా ఎక్స్టెండ్ అవ్వకుంటూ టైం పాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా సింగిల్ ప్రిపరేషన్ ఇస్ ద బెస్ట్ ప్రిపరేషన్. ఓకేనా? మీకు అంతగానో డిస్కషన్లు పెట్టుకోవాలి అంటే ఒక 1 వీక్ మీ ఫ్రెండ్స్తో టార్గెట్ పెట్టుకోండి. 5 days మనం ఇది ప్రిపేర్ అవుదాం, 6th డే లేదా 7th డే మనం డిస్కషన్ పెట్టుకుందాం అని చెప్పేసి అలా డిస్కషన్ పెట్టుకోండి. అంతేగాని రోజు ఆ చెత్త డిస్కషన్లు అయితే దయచేసి మానేసేయండి. ఓకేనా? అది మీకే హానికరం. ఓకేనా? సో ఇది నేను చెప్పాల్సింది. అండ్ ఇంకోటి, మీ అందరికీ తెలుసు మనం చాలా అడ్వాన్స్డ్గా ఉంటామండి వెన్ ఇట్ కమ్స్ టు ఎనీ నోటిఫికేషన్. సో లాస్ట్ టైం ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్ పడక ముందు నుంచే మనం స్టూడెంట్స్ని ముందు నుంచే ట్రైన్ చేస్తున్నాము. అండ్ దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ప్రిలిమ్స్ చాలా మంది క్లియర్ చేశారు, మెయిన్స్ కూడా చాలా మంది క్లియర్ చేశారు. బట్ అన్ఫార్చునేట్గా మనకి ఏమైంది, ప్రిలిమ్స్ పేపర్ చాలా టఫ్ ఇచ్చారు. మెయిన్స్ అనేది డెడ్ ఈజీ. అంటే అది డెడ్ ఈజీ అని చెప్పేసి చాలా మంది ఏం చేశారు, ఎక్కువ నెగిటివ్స్ పెట్టడం అలా చేసి అది ఒక స్టాండర్డ్ పేపర్ అయితే కాదండి. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిస్టేక్ ఏం లేదు, అది పేపర్ యొక్క మిస్టేక్ అనమాట. అంటే పేపర్ సెటర్ యొక్క మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ ప్రిపరేషన్ మీరు గ్రూప్ 2కి పడిన ప్రిపరేషన్ ఏదైతే ఉందో మీకు ఖచ్చితంగా గ్రూప్ 1కి హెల్ప్ అవుతుంది. ఓకేనా? మీరు మ్యాక్సిమం అవే సబ్జెక్ట్స్ ఉంటాయండి అటు ఇటుగా, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. మీరు అదే సబ్జెక్ట్స్ కావాలి అనుకుంటే సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి. లేదు మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు మన విఐపిఎస్ అకాడమీలో జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ జాయిన్ విత్ అస్. సో దిస్ ఈజ్ అవర్ బ్యాచ్, ఏపీ గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్. ఆల్రెడీ మనం ముందుగానే స్టార్ట్ చేసుకున్నాము. ఓకేనా? ఆల్రెడీ మనం ముందుగానే స్టార్ట్ చేసేసుకున్నాము. అండ్ దీంట్లో మనకి క్లాసెస్ కూడా చూపిస్తాను చూడండి. ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లైవ్ క్లాసెస్, ఎకానమీ క్లాసెస్ అవుతున్నాయి, పాలిటీ క్లాసెస్ అవుతున్నాయి, ఎస్ఎన్టీ అవుతున్నాయి, జోగ్రఫీ అప్పుడే ఒక సబ్జెక్ట్ మన స్టూడెంట్స్ కంప్లీట్ కూడా చేసుకున్నారు. ఓకేనా? హిస్టరీ లైవ్ క్లాసెస్ ఇప్పుడు అవుతున్నాయి. తర్వాత మెంటల్ ఎబిలిటీ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అవుతుంది, ఇంటర్నేషనల్ రిలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా phase 2లో అనమాట. ఓకేనా? సో నేను మీకు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది కదా, డైలీ ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయండి మాకు, వాళ్ళందరికీ ఒకటే అష్యూరెన్స్ ఇస్తా, మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడైతే, ఇప్పుడు సగంలో మనం అటు ఇటుగా మనం ఏం చేయలేం. ఇప్పుడు వీళ్ళని ఆపేసి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మళ్ళీ మనం ఒక యూనిక్ ప్లాన్తో రావాలన్నమాట. నేనేం చెప్తున్నాను అంటే, మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీకు ఆల్రెడీ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు క్లాస్ 1 నుంచి వినుకుంటారండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మనకి ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ అనేది ఇచ్చాం. ఓకేనా? ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఎడ్యుకేటర్స్ని మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లో అప్రోచ్ అవ్వచ్చు. సో ఆ ఒక ప్రొవిజన్ కల్పిస్తున్నాం. ఇది కాకుండా నెక్స్ట్ జరిగే లైవ్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ లైవ్ క్లాస్లో మీకు ఫ్రీగా యాక్సెస్ ఇస్తాం. ఓకేనా? మళ్ళీ యూఆర్ నాట్ గోయింగ్ టు పే ఎనీ రూపీ. మీరు మిమ్మల్ని మరి మనీ పే చేయమని ఎప్పుడు అడగము. మళ్ళీ మీరు లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయితే మీరు మళ్ళీ డే 1 నుంచి కూడా ఫ్రీగా వినొచ్చు. ఓకేనా? అండ్ కోచింగ్ ఫీజు కూడా చాలా అఫోర్డబుల్గా పెట్టామండి. సో ఇక్కడ కనిపించే మీకు 20,000 ఈజ్ నాట్ ద ఫీ. దీంట్లో మళ్ళీ 5,000 మనం ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తున్నాము. సో యాప్లో మీరు పే చేయాలి అంటే 20,000 ప్లస్ ట్యాక్సెస్ పే చేస్తారు. మీరు దీనికి 5,000 డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి మీరు 15,000 ప్లస్ ట్యాక్సెస్ పే చేస్తే మీకు ఇక్కడ 2 కోచింగ్లు వస్తున్నాయి. ఒకటి మీకు ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లైవ్ క్లాసెస్ వస్తున్నాయి. అండ్ రీసెంట్గా కంప్లీట్ అయిన మన ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసాం. అంటే ఎవరైతే గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 ఏం చేద్దాం అనుకుంటున్నారో మీకు చాలా అడ్వాంటేజ్. బికాస్ 2 కోచింగ్లు వస్తున్నాయి ఫర్ ఎ ప్రైస్ ఆఫ్ 15,000 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్. ఓకేనా? గ్రూప్ 2 అనేది మెయిన్స్ మీ జాబ్ డిసైడింగ్ కాబట్టి మనం గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ దాంట్లో ఇంపోర్ట్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చే బ్యాచెస్కి మాత్రం ఖచ్చితంగా గ్రూప్ 2 తీసేస్తాం. బికాజ్ ఇట్ ఈస్ లాస్ ఫర్ అవర్ అకాడమీ అండ్ అలాగే యాప్ టీమ్ వాళ్ళకి కూడా లాస్ కాబట్టి అది ఖచ్చితంగా తీసేస్తాం. ఓన్లీ బ్యాచ్ 1లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ప్రొవిజన్ అండి, ఏది గ్రూప్ 2 క్లాసెస్ అండ్ దాంతోపాటుగా 5,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వీళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అవైల్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. 8985237565 నెంబర్కి ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటే మీకు చాలా టైం ఉంటుంది ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అండ్ అలాగే రివిజన్లు చేసుకోవడానికి. ఓకేనా? సో దీంట్లో మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం, కంప్లీట్ ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము అకార్డింగ్ టు రీసెంట్ 2023 నోటిఫికేషన్ ప్రకారంగా. ఇన్ కేస్ నోటిఫికేషన్లో ఏమన్నా చేంజెస్ ఉన్నా
ఐ మీన్ సిలబస్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కానీ అది ఫ్రీగా యాడ్ చేయడం జరుగుతుంది. మీరు మళ్ళీ ఎటువంటి రూపీ కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఏం కల్పిస్తున్నాం, ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ కల్పిస్తున్నాం, 15 months వ్యాలిడిటీ కల్పిస్తున్నాం. ఓకేనా. అండ్ దీంతో పాటుగా గ్రూప్ 2 కోచింగ్ కూడా మనం ఇవ్వడం జరిగిందనమాట. 5,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము ఫర్ బాగా మన ఇంకా దీనికి మించి ఇంకా మేము మా దగ్గర కూడా ఇంకా చేయడానికి ఏం లేదండి. బికాస్ మన టీం మొత్తం సర్వైవ్ అవ్వాలి. దాదాపుగా 7 ఎడ్యుకేటర్స్ ఇక్కడ సర్వైవ్ అవుతున్నారు. మీరు పే చేసే 15,000 రూపీస్కి గవర్నమెంట్కి ట్యాక్సెస్ వెళ్తున్నాయి, అండ్ యాప్ టీమ్ వాళ్ళు అండ్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా అవ్వాలండి మాకు కూడా. సో దట్ ఈస్ వై మినిమం ప్రైస్ పెట్టాం మనం 15,000 అనేది, విచ్ ఈస్ వెరీ అఫోర్డబుల్ అని చెప్పుకోవాలి. ఓకేనా. విచ్ ఈస్ వెరీ అఫోర్డబుల్ ఈ రోజుల్లో చెప్పాలి అనుకుంటే, బికాస్ యూఆర్ గెటింగ్ 2 కోచింగ్లు, రైట్. సో టైం వేస్ట్ చేసుకోకండి. ఖచ్చితంగా మేము విఐపిఎస్ అకాడమీ మీ వెంట ఖచ్చితంగా ఉంటాము. మీరు మన టెస్టిమోనియల్ చూసుకోండి ఒకసారి. విఐపిఐఎస్ అకాడమీ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్తే స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్ అన్నీ కనిపిస్తాయి మీకు. మనం ఇప్పుడు దాకా హార్ట్ఫుల్గా చెప్తున్నానండి, ఏ స్టూడెంట్ని కూడా డబ్బులు తీసుకొని మోసం చేసింది లేదండి. అలా మోసం చేయాలి అనుకుంటే ఇప్పటికి మేము కోట్లు సంపాదించుకునే వాళ్ళం, బట్ ఆ డబ్బు మాకు అవసరం లేదండి. స్టూడెంట్ పే చేసిన ప్రతి రూపీకి కూడా ఇంకా ఎక్కువ సర్వీసెస్ ఇచ్చాం కానీ ఎప్పుడూ తక్కువ చేయలేదు వాళ్ళకి. ప్రతిసారి కూడా వీఆర్ ట్రయింగ్ అవర్ మ్యాక్సిమం 100% ఇవ్వడానికే ట్రై చేస్తున్నాము. అండ్ కొన్ని కోర్సెస్కి 100% డెలివరీ అయినాయి, కొన్ని కోర్సెస్కి ఒక 90 to 95% డెలివరీ అయినాయి. ఇప్పుడు కొంతమంది హెల్త్ ఇష్యూస్ అటు ఇటు ఉన్నప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేది ఆబ్వియస్లీ క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి రీసెంట్గా కంప్లీట్ అయిన ఏపీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి మాత్రం 100% మేము ఇచ్చిన ప్రామిసెస్ అన్ని డెలివరీ అయినాయి. అది నేను మీకు చూపించాలి అన్న ఐ కెన్ ప్రూవ్ యూ. సో చూడండి, ఇక్కడ మీ దాంట్లోనే ఇంపోర్ట్ చేశాం కదా, బయట ఎక్కడా లేదు. మీ గ్రూప్ 1 కోచింగ్లోనే చూసుకోండి. ఇక్కడ గ్రూప్ 2 వాళ్ళకి మెయిన్స్ క్లాసెస్ అని చెప్పి ప్రామిస్ చేశాం. సో మెయిన్స్ క్లాసెస్ పేపర్ 1 పేపర్ 2లో 4 సబ్జెక్టులు కలిపి మెయిన్స్ క్లాసెస్ ఉన్నాయి. టెస్ట్ సిరీస్ ప్రామిస్ చేశాం. సో టెస్ట్ సిరీస్ వస్తున్నాయి. మీకు కూడా టెస్ట్ సిరీస్ దీంట్లోనే ఇంక్లూడ్ అవుతుందండి. ఓకేనా. ఏపీఎస్సి గ్రూప్ 1కి ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీకు ఫ్రీగా ఇంపోర్ట్ చేస్తాం. ఓకేనా. అండ్ చాలా క్వాలిటీ యూపీఎస్సీ టెస్టులు దీంట్లో ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు మళ్ళీ వరీ అవ్వకండి. ఓకేనా. మళ్ళీ టెస్ట్ సిరీస్కి పే చేయాలి అంటే అవసరం లేదు. బయట చాలా అకాడమీలు అదే చీటింగ్ చేస్తున్నాయి. ముందు డబ్బులు కట్టించుకుంటున్నారు, తర్వాత మీకు రివిజన్ క్లాసులకి డబ్బులు కట్టండి, టెస్ట్ సిరీస్కి డబ్బులు కట్టండి, ఇవన్నీ డబ్బులు తీసుకుంటున్నారు. బట్ మీరు కట్టిన ఒక్క పేమెంట్కి మేము అన్ని సర్వీసెస్ ఇస్తున్నాం మీకు ఇక్కడ. ఓకేనా. సో దీంట్లోనే మీకు మళ్ళీ రివిజన్ క్లాసెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట వాళ్ళకి, రైట్. సో ఇంక దీనికి మించి నేను ఏం చెప్పలేనండి. మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంది. మేమైతే ఎప్పుడూ మీతో తోడుగా ఉంటాం త్రూ అవుట్ దిస్ ప్రాసెస్. ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ కూడా ఉంది. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.